పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి పని చేస్తే ఈ పిల్లగానితో చేసేటప్పుడు నీకు అనుమానం వచ్చినావు నేను పెద్దలతో చేస్తే కదా ఈ బతగానితో చేస్తే నా ఇజ్జత ఏమవుతుంది అనుకోవా? వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలాంటి వాళ్ళే కదా. అట్లాంటావు. వాళ్ళు కూడా ఫస్ట్ సినిమా మొదలెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి ఏంటంటే మొదలు పెట్టిండు వేరే ముచ్చట, నువ్వు వాళ్ళని చూసిన వాళ్ళని వేరే ముచ్చట. ఈ పిల్లగాడు అంటే మా పిల్లగాడు వాళ్ళు ఫస్ట్ సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు తర్వాత. ఈయన నటించుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోడు, ఈయన మాత్రం వయసు పిల్లగాని లెక్క అన్నీ ఆగిపోడు. ఏమడిది ఇది ఏం తింటారు మీ ఇంట్లో? మీ ఆమె ఏమొడి పెడుతుంది సార్? ఎద్దినా మందు ముక్క సుక్క అన్నీ నడుస్తాయి. నీ ఎంగ తింటావా సార్? ఒట్టు ఒట్టు నీ మీద ఒట్టు. ఎందుకు పుట్టుకున్నా నేను పోతున్నా అంటే 4 ఇంటర్వ్యూలు చేసుకోవద్దా? నేను మిగతా హీరోలను పట్టుకోవద్దా? నిజం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నీ ఎంగ రోజు మటన్ తింటావా? చికెన్ మటన్ తింటావా? చికెన్ మటన్ నాన్ వెజ్ తింటా. ఎగ్ ఫిష్, ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్. దొడ్డుగా కానీ ఏమన్నా ఉంటే తింటుండొచ్చు పట్టు. ఇట్లా సన్నగా ఇట్లనే ఉండరికే దొడ్డుగా కాకుండా ఫిష్ తింటే ఎవడన్నా దొడ్డుగా అవుతాడు సార్. ఇట్లా కాస్తారు ఇట్లా చక్క ఇగో నువ్వు మెరుస్తున్నావు చూడు ఇట్లా. ఎక్కడ మీ ఆమె అక్కడికే బెంగాల్కేసి పట్టుకొస్తుందా? అక్కడి చేపలేనా? ఇక్కడ చేపలు తిన్నారు? హైదరాబాద్ ఇక్కడ చేపలే. హైదరాబాద్ చేపలు తింటే 4 ఎక్కువ ఉంటారు బొద్దువారినట్టు. నీకే బెంగాల్ చేపలు తిన్నావు కాబట్టి ఎక్కుమంటున్నావు. మురిసిపోతున్నావు. నీకేంటి బాగానే ఉంది. నేనేడా మురిసిపోతున్నా? మెరుసుడు లేదు సార్. ఏమున్నది మస్తు రోజులు తిరిగిన డబుల్ బెడ్రూమ్ నాకు పాడైపోయింది. నాకు ఇచ్చి సావలేరు, నేను తీసుకొని సావలేరు. నెత్తినొప్పి పోయింది. సినిమా ముచ్చట్ల తిరుగుతున్నాయి ఈ నడమ. సార్ ఈ సినిమాలో చేసినావు మంచిగా. ఈ భోజనము మీ ఇంట్లో భోజనము బాగానే ఉన్నది కానీ మీ ఆమె వండుతుందా? నువ్వే వండుకుంటావా? నాకు వండరాదు. కాఫీ బాగా పెడతా. అయ్యో నాకు టీ కాఫీ పెడతా. టీ గిట్లా పెడతావు. మాకు కాఫీ గీఫీ తెలియదు. మా ఆవిడే చేస్తుంది అంత వంట అంతా ఆమె చేస్తుంది. బక్కగుండే వంట చేస్తుందంట వీళ్ళ ఆమె. అరే ఈసారి పేకులతలేడు అసలు. చూడు అంత హెల్దీగా ఉన్నాను. అదే సార్ ఇట్లా బక్కగుండి పేకులతలేవు మెరుస్తున్నావు. అదే మీ ఆమె ఇట్లా సన్నగా చిన్నగా ఇట్లా బొమ్మలు ఉంటుందా? చూడకపోతే నేను ఎప్పుడన్నా తీసుకురావద్దా మంచిగా ఇట్లా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు? నీకులాగా ఉంటుంది. నాకు లెక్క మంచి లడ్డూలే. బాగానే ఉన్నావు కదా. లడ్డు లెక్క. లడ్డు ఏం కాదు, సన్నగానే ఉంటుంది. ఏదేమైనా ఆడవిల్లదైతే ఓం నమః శివాయ మగవాళ్ళు ఎప్పుడు అట్లనే ఉంటారు కట్టెపీట్లలో. మీరు అందరిని టార్చర్లు పెడతారు కదా, దాంతో అలా అయిపోతుంటారు. అది టార్చర్ పెడితే ముందుంటున్నాడు కావాలి కానీ మేము ఎందుకు అవుతాం సారు? బోర్డు ముందు టార్చర్ పెడతారు కాబట్టి మీరు అలా పెరిగిపోతుంటారు. ఆ టార్చర్ మేము తీసుకుంటాం కాబట్టి మేము ఇలా అయిపోతుంటాం. మీరు పెడుతుంటారు కాబట్టి ఇలా అవుతారు. సార్ లెక్క ప్రకారం టార్చర్ పెట్టేటోళ్ళు అంతా లడ్డులు అయిపోతారు, టార్చర్ పడేటోళ్ళు అంతా సొనికట్టెలు ఇట్లా అయిపోతారు కదా సారు?